నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కురుక్షేత్రంలో యుద్ధభూమిలో నిలబడినటువంటి అర్జునుడు అటువంటి ధర్మక్షేత్రమునందు ధర్మమునందు వైక్లభ్యమును పొందాడు. తాను ఏ విహిత కార్యమును చేయవలసి ఉంటుందో తన కర్తవ్యమేదో ఆ కర్తవ్యమును విస్మరించి దాని స్థానంలో ఆ సమయమునందు తనకి అక్కరలేనటువంటి భూతదయ అనేటటువంటి గుణాన్ని తీసుకుని అక్కరలేని విషాదానికి లోనైనటువంటి కారణం చేత అక్కడ మళ్ళీ ధర్మాన్ని పునర్వ్యవస్థీకరించి స్థాపించి అర్జునుడికి కలిగినటువంటి మోహబుద్ధిని పోగొట్టి ఆయనని కర్తవ్యమునందు సుముఖుణ్ణి చెయ్యడానికి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ జగదాచార్యుడిగా ప్రారంభం చేసినటువంటి ప్రసంగంతో నిన్నటి రోజున ఒక ప్రారంభోపన్యాసం చేసి ఉన్నాను. ఆయన అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అంటూ మొదలుపెట్టాడు. శోకించడానికి కారణం లేదు, అసలు నీవు శోకించవద్దు. ఇది సనాతన ధర్మమునందు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదన. నీవు అమృతస్వరూపుడవు, ఆనందస్వరూపుడవు, కాబట్టి అసలు నువ్వు విచారించడానికి కారణం లేదు, నువ్వు ఏడవడానికి కారణం లేదు. ఏడవడానికి కారణం లేకపోయినా ఏడవడానికి కారణాన్ని నువ్వు తెచ్చుకోవడానికి కారణం అవిద్య, అజ్ఞానము. రెండవ వస్తువు ఒకటి ఉన్నది అన్న భ్రాంతి చేత అది వెళ్ళిపోతుందేమోనని ఒక బాధ, దాని యందు ఉన్న రాగము చేత దాని వందు ఉన్నటువంటి అభిమానము చేత అది వెళ్ళిపోతే తట్టుకోలేని పరిస్థితి. రెండవది ఒక్కొక్క వస్తువు ఎందున్నటువంటి ద్వేషము, ఆ ద్వేషము చేత అది ఉండిపోయిందనేటటువంటి బాధ. రెండూ బాధకి కారణములే. అతిగా ప్రేమించిన చోట ఆ వస్తువు ఉండదేమోనని బాధ, అతిగా ద్వేషించిన వస్తువు ఉండిపోయింది అని బాధ. రెండూ శోకమునకు కారణములే తప్ప రెండిటిలో ఏదీ కూడా అంతరాయము లేనటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి వస్తువులు కౌ. అందుకే అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. శోకించవలసినటువంటి స్థితి, శోకించడానికి కారణము లేని చోట శోకమునకు కారణాన్ని వెతుక్కుని ఏడుస్తున్నావు నువ్వు అంటూ ఆయన ఒక అత్యద్భుతమైన మాట అంటారు అర్జునుడితోటి. నేను ఒక వరుసక్రమంలో ఏమీ ఆ శ్లోకాల్ని స్పృశించడం లేదు. నేను 7 రోజుల ప్రసంగం కాబట్టి ఒక విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అంటారు. పరంతప
అని పిలిచారు. పరంతప అంటే శత్రువులను దునుమాడగలిగినటువంటి వాడా, శత్రువులను తపింప చెయ్యగలిగినటువంటి వాడా, అంతటి సమర్థత కలిగినటువంటి వాడా, ఎంతమంది శత్రువుల్ని. అర్జునుడికి యుద్ధరంగంలో నిలబడేటటువంటి వాళ్ళు వ్యతిరేకంగా 3 లోకములే వచ్చి నిలబడిన, దేవతా సమూహములే వచ్చి నిలబడిన, దేవేంద్రుడే వచ్చి నిలబడిన ఆయన ముందు నిలబడలేరు. అటువంటి శక్తి పొందినవాడు పుట్టిన తరువాత కాదు, పుట్టక ముందు. పుట్టక ముందు ఈ శక్తి ఎలా వచ్చిందండి? శరీరం ఉంటే కదా శక్తి. అసలు శరీరం రాకముందు ఈ శక్తి ఎలా వచ్చింది అని మీకు అనుమానం రావచ్చు. మహాభారతం ఈ మధ్యనే కదా ఆదిపర్వం విన్నారు. పాండురాజు గారు సంవత్సరం పాటు తపస్సు చేశాడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి. కుంతీదేవిని 1 ఏడాది పాటు వ్రతములు చేయమన్నాడు. ఇంద్రతేజస్సుని భరించగలిగినటువంటి గర్భాన్ని పొంది ఉండడం కోసమని. తాను తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. 3 లోకములను జయించగలిగినటువంటి వీరుడు నాకు కొడుకుగా కావాలి. ఇప్పుడు అసలు అర్జునుడు పుట్టనూ లేదు. అర్జునుడు పుట్టడానికి కావలసినటువంటి తేజస్సు కుంతీదేవి గర్భమునందు చేరలేదు. గర్భమునందు పిండము తయారు కావడము ప్రారంభము కాలేదు. కానీ పుట్టబోయేటటువంటి పిల్లవాడు ఎంత తేజోవంతుడై ఉండాలో మాత్రం నిర్ధారణ అయిపోయింది. ఇంద్రుడు వరం ఇచ్చాడు, నీ కొడుకు 3 లోకములను జయించగలడు. ఇక్కడ 3 లోకములను జయించగలడు అన్న మాటకు అర్థం రావణాసురుల్లాగా తన ప్రయోజనం కొరకు గెలిచేటటువంటి వాడు కాడు. అందుకే ఆ పరాక్రమం, ఆ శక్తి దుర్వినియోగం అయిపోయి సమాజమునకు కంటకము కాకూడదు. అందుకే ముందు ధర్మదేవతానుగ్రహంగా ధర్మరాజునికి అన్నాడు పాండురాజు. ధర్మదేవత వెనక నడిచేటటువంటి తేజస్సు, ధర్మమును అనుసరించవలసిన తేజస్సు. ధర్మరాజు గారు ఏం చేస్తున్నారో దాన్ని అనువర్తించవలసినటువంటి పరాక్రమం. ఆ ధర్మరాజు గారు యుద్ధం చెయ్యడానికి అనుమతి అడుగుతున్నారు భీష్మద్రోణాదులను కురుక్షేత్రంలో. ఆ ధర్మరాజు గారి తమ్ముడు ఆయన బాటలో వెళ్ళవలసినటువంటి వాడు అక్కరలేనటువంటి మెట్ట వేదాంతం అంతా తీసుకొచ్చాడు. పతంతి పితరో హ్యేషాం లుప్త పిండూదక క్రియాహ అంటున్నాడు. నేను యుద్ధం చెయ్యను, నేను వీళ్ళని చంపను, నాకు చంపడం ఇష్టం లేదు, ఈ నెత్తుటికూడు నాకు వద్దు, నాకు ఈ రాజ్యం వద్దు, నేనే దుర్యోధనుడి చేతిలో చనిపోతానంటున్నాడు. ఇటువంటి స్థితిలో ఆయన అంటున్నారు కృష్ణ పరమాత్మ, క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ మాట అప్పుడు కాదు, కురుక్షేత్రంలో కాదు, ధర్మక్షేత్రంలో. ఈ మాట మానవాళి ఎంతకాలం ఉంటుందో, ఈ లోకములు ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ మాట పనిచేస్తుంది. అందుకే భగవద్గీత యొక్క శక్తి అటువంటిది. క్షుద్రం హృదయ దౌర్బల్యం. క్షుద్రము అంటే అంతకన్నా హేయమైనది, అంతకన్నా నీచమైనది, అంతకన్నా తిరస్కరింపబడవలసినది, అంతకన్నా వర్జింపవలసినది వేరొకటి లేదు. అది క్షుద్రం. ఏది క్షుద్రం? హృదయ దౌర్బల్యం. మనసు బలహీనపడిపోవుట, మనసు దౌర్బల్యమును పొందుట. అంటే మనసుకి ఉండవలసినటువంటి బలాన్ని మనసు కోల్పోవడం. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్న దాంట్లో ఆయన అంటున్నారు, నీకు హృదయ దౌర్బల్యం ఏర్పడినది, దీన్ని త్యక్తోత్తిష్ట పరంతప, దీన్ని విడిచిపెట్టు, విడిచిపెట్టి ఉత్తిష్ట లే. ఇప్పుడు విడిచిపెట్టడానికి అర్జునుడు పట్టుకున్నాడా దౌర్బల్యాన్ని? మోహమునకు ఎప్పుడైతే వశుడయ్యాడో, ఎప్పుడైతే అటువంటి మోహము తనని ఆక్రమించడానికి, తన బుద్ధిని కప్పడానికి, వివేచనతో ఆలోచించడం అన్నది పక్కన పెట్టేశాడో అప్పుడు ఆ మోహం వచ్చేసింది. ఆ మోహము చేత అక్కర్లేనటువంటి బలహీనత వచ్చింది. ఇప్పుడు ఇది హృదయ దౌర్బల్యం అయిపోయింది. ఆయనకి శరీరమునందు బలం లేకపోలేదు. అర్జునుడు అప్పుడు ఆ కూలబడినప్పుడు కూడా అంతే బలవంతుడు. ఆయనకి ఏం నీరసం వచ్చో లేకపోతే గుండెపోటు వచ్చో పడిపోలేదు. ఆయన విపరీతమైన బలం ఉన్నవాడై పడిపోయాడు. గాంధీవం పట్టుకోగలిగిన వాడై గాంధీవం వదిలిపెట్టేశాడు. అస్త్రములను ప్రయోగించగలిగిన వాడై ప్రయోగించనంటున్నాడు. అంతమందిని చంపగలిగిన వాడై నేను చంపనంటున్నాడు. దీనికి కారణం ఆయనకి శరీరంలో ఏమైనా నీరసం వచ్చిందా, మనసులో బలహీనత వచ్చిందా? మనసులో బలహీనత వచ్చింది. క్షుద్రం హృదయ దౌర్బల్యం.
ఎందువల్ల అలా వస్తుంది అంటే మీరు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించవలసి ఉంటుంది. శరీరము స్థూలము, మనసు సూక్ష్మము. ఈ రెండింటికి ఉండే పెద్ద తేడా అక్కడ ఉంటుంది. ఏది సూక్ష్మమై ఉంటుందో దానిని వశం చేసుకోవడం కష్టం, ఏది స్థూలమై ఉంటుందో దాన్ని వశం చేసుకోవడం తేలిక. మీరు ఒక వ్యక్తి శరీరాన్ని వశం చేసుకోగలరు. ఒక వ్యక్తి సమాజంలో దొంగతనాలు ఎక్కువ చేస్తున్నాడు, సమాజంలో చెయ్యకూడని పనులు చేస్తున్నాడు. మీరు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి, ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి ఓ కారాగారంలో పెట్టగలరు, ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఆ వ్యక్తి యొక్క మనస్సు యందు పరివర్తన తీసుకురాగలదా కారాగారమో అని నన్ను అడిగారు అనుకోండి, తీసుకురావచ్చు, తీసుకురాలేకపోవచ్చు, లేదా అతను అంతకన్నా పెద్ద దొంగ కావచ్చు. ప్రతీకార బుద్ధిని పెంచుకున్నవాడై నన్ను ఫలానా అప్పుడు నేను యామరపాటుగా ఉన్నప్పుడు పట్టుకున్నారు కనుక నేను అసలు యామరపాటు పొందకుండా నేను సమాజాన్ని ఇబ్బంది పెడతాను అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు అతని శరీరాన్ని బంధించగలిగారేమో కానీ అతని మనసులో పరివర్తన ఏమైనా తీసుకురాగలిగారా? మీరు తీసుకురాలేరు. స్థూల శరీరాన్ని వశం చేసుకోవచ్చు, బంధించవచ్చు. స్థూల శరీరాన్ని మీరు తీసుకొచ్చి కట్టి పడేయచ్చు మీ దగ్గర. కానీ సూక్ష్మ శరీరాన్ని మీరు వంచలేరు, మీ తరం కాదది. అది తనంత తానే మారవలసి ఉంటుంది. అది మారేది దేనికి అంటే ఒక్క బోధకు మాత్రమే మారుతుంది. పరివర్తన తనంత తాను మార్పు చెందితే అది సద్బుద్ధితో ఉంటుంది. అది అలా సద్బుద్ధితో ఆలోచన చెయ్యనంత కాలం అది దుర్బుద్ధితోనే ఉంటుంది. మీకు నేను ఇంకొక మాట చెప్పవలసి వస్తే, యథార్థానికి శరీరమునకు ఎంత బలమున్నది అన్న దాంతో అతను సృష్టించేటటువంటి ప్రమాదమునకు సంబంధం ఉండదు. అతను ఏ బలము లేనివాడు కావచ్చు, అత్యంత బలహీనుడు కావచ్చు. అతనేమి నిజంగా నలుగురు వచ్చి కలియబడితే నలుగురిని పడగొట్టగలిగిన శక్తి లేనివాడు కావచ్చు. కానీ అతని మనస్సు మాత్రం మహాక్రూరముగా ఉందనుకోండి, అతని మనస్సు విషపు పురుగుగా ఉందనుకోండి, అది చాలా క్రూరమైన ఆలోచనలు చెయ్యగలిగితే అతని క్రూరత్వము ఎంత దూరం ఉందో ఆ ఆలోచనని బట్టి అతని శరీరము అంత బలవంతరము కాకపోయినా అతను సమాజమునకు ప్రమాదము చెయ్యగలడు. అతని శరీర బలంతో సంబంధం లేకుండా కేవలము అతని మనస్సు యొక్క క్రౌర్యము అతని శరీర బలాన్ని దాటి సమాజానికి అపకారం చేస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి శరీర బలం ఎంత సంబంధం ఉండదు, కానీ ఆయన మనస్సుకి ఉన్నటువంటి పవిత్రత చేత, మనస్సుకి ఉన్నటువంటి శక్తి చేత ఆయన సమాజమునకు అంతటి మహోపకారమును చేయగలరు. 95 సంవత్సరముల వయస్సులో పరమాచార్య స్వామి తన ధర్మానికి తాను కట్టుబడి సన్యాస ధర్మం అంటే సన్యాస ధర్మమేనని మహానుభావుడు వాహనం ఎక్కకుండా తోపుడు రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళారు. ఒక దేవాలయ ప్రాంగణంలో రాత్రివేళ పడుకుని నిద్రపోయేవారు. 96 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి శరీరం ఏ బలం ఉందని అలా చేయగలిగింది? ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎంతో గొప్పదైంది. ఒకానొక సభకి వెళ్ళారు పరమాచార్య స్వామి వారు. వెళితే సభలో ఉన్న వాళ్ళు అన్నారు, మీరు మాకు నిరంతరం మంచి మాటలు చెప్తున్నారు, కానీ మేము పాపములను చెయ్యకుండా నిగ్రహించుకోలేకపోతున్నాం. మేము పాపం చేస్తున్నాం. మాకు తెలుసు మీరు చెప్తున్న బోధల వలన మాకేమర్థం అవుతోందంటే మేము చేస్తున్నటువంటి పాపములే మమ్మల్ని బాధపడుతున్నాయి, ప్రకృతి యందు దేవతానుగ్రహం లేని స్థితిని కల్పిస్తున్నాయి. కాబట్టి మేము ఇప్పుడు ఈ పాపము నుంచి విడివెడకుండా ఉండలేకపోయిన స్థితిలో మమ్మల్ని మేము నిగ్రహించుకోవడానికి మీరు ఎంత బోధ చేసినా మా మనసుని మేము మార్చుకోలేకపోతుంటే మేమేం చెయ్యాలని అడిగారు. ఒక్కసారి చిరునవ్వు నవ్వి 1-2 నిమిషాలు ఆగి ఆయన అన్నారు, మీ అందరి కొరకు మీరు చేస్తున్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా చెప్పవలసినటువంటి స్థానమునందు కూర్చుని నేను చెప్పినా మీరు వినలేకపోతున్నందుకు, మార్చుకోలేకపోతున్నామని నాకు చెప్పినందుకు, మారనటువంటి వాళ్ళకి చెప్పడమే కానీ మార్పు తేలేకపోయానన్న నా బాధ పోగొట్టుకోవడానికి
వారం రోజుల్లో ఒక రోజు రాత్రి ఇక నుంచి నేను ఆహారాన్ని స్వీకరించకుండా ఉపవాసం ఉండిపోతానన్నాడు. ఆ మాటకి అప్పటి వరకు మేము మారలేకపోతున్నామన్న వాళ్ళు 195% మార్పు వచ్చింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. పవిత్రమైన మనసు కలిగినటువంటి వ్యక్తి ఎంత బలహీనమైనటువంటి మనస్సున్నవాణ్ణి ఉద్ధరించి బలవత్తరం చేసి తేజోవంతుణ్ణి చేసి చక్కగా సమాజానికి పనికొచ్చేవాడిగా చెయ్యగలడు. ఆయన శారీరకంగా ఎంత బలంగా ఉన్నాడు అన్న దానితో సంబంధం ఏమి ఉండదు. ఆయన మనస్సు ఎంత పవిత్రం, ఆయన మనస్సు ఎంత శక్తివంతం, ఇది ప్రధానమై ఉంటుంది. అందుకే సూక్ష్మదేహము యొక్క శక్తి ముందు స్థూలదేహము నిలబడలేదు. సూక్ష్మదేహానికి ఉన్నటువంటి వేగం ముందు స్థూలదేహం నిలబడలేదు. స్థూలదేహానికి ఉండే వేగం చాలా చాలా తక్కువ. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, కనీసంలో కనీసం నేను 11 గంటల నుంచి 12 గంటలు ప్రయాణం చేస్తే తప్ప నా స్థూల శరీరం హైదరాబాద్ని చేరుకోలేదు. అదే నా సూక్ష్మ శరీరంతో నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, మా అబ్బాయి ఇల్లు నాకు జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, ఒక్క క్షణంలో మా అబ్బాయి హాల్లో కబ్బోర్డ్లో పైగూట్లో కుడి చేతి పక్కన ఏ వస్తువు పెడతాడో నాకు కనపడుతుంది మనోనేత్రంలో. సూక్ష్మ శరీరానికి వేగం ఉంటుంది, స్థూల శరీరానికి అంత వేగం ఉండదు. అందుకే సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వశం చేసుకుని ఉంటుంది ఎప్పుడు. అన్ని శక్తులు దానివి. ఆ మనస్సు పవిత్రమై, ఆ మనస్సు ఎప్పుడూ పవిత్రమైన వస్తువుల్ని పట్టుకునేటట్టుగా తర్ఫీదిచ్చుకున్న జీవుడున్నాడే, వాడు కూడా దాని వలన తరించిపోతుంటాడు. స్థూల దేహంతో ఎంత చేస్తున్నాడన్నది కాదు, సూక్ష్మదేహంతో చేసినది ఏదుందో అది అపార శక్తివంతము. దీనికో లక్షణం ఉంది, ఇది విపరిణీయతే. దీనికి ఉన్న లక్షణం ఏమిటంటే శరీరముగా ఉంటుంది, దేహముగా ఉంటుంది. శరీరము అన్న పేరు చేత దీనికి శిథిలమవడమే దీని యొక్క లక్షణం. ఇది పెరుగుతోంది అంటే దీని సంధిబంధములు విడిపోతాయి, దీని యందు ప్రజ్వరుడు ప్రవేశిస్తాడు. ఇది నానాటికి మారిపోతుంది. నానాటికి మారిపోయి చిట్ట చివరికి ఏమవుతుందంటే ఇది దహింపబడుతుంది, దీన్ని తీసుకెళ్లి కాల్చేస్తారు. కాబట్టి దీని చిట్ట చివర ఏం జరుగుతుంది అంటే మీరు ఎంత గౌరవంగా శరీరాన్ని చూశారు, ఎంత ప్రేమగా చూశారు, ఆ శరీరం లోకంలో ఎన్ని గౌరవాలు పొందింది, ఎన్ని దండలు వేయించుకుంది, ఎంతమందితో నమస్కారాలు పెట్టించుకుంది, ఆయన మాట్లాడితే ఎన్ని వేల మంది విన్నారు, ఎన్ని నమస్కారాలు చేశారు, వీటితో ఏమీ సంబంధం ఉండదు. ఆ శరీరముతో ఉండగా ఆయన చేసుకున్న మంచి పనిది. కాబట్టి ఈశ్వర శాసనాన్ని ఆయన ఔదల దాల్చాడు. కానీ అది ఎంత గొప్ప శరీరమైనా కావచ్చు, ఎంతటి మహాత్ముడి శరీరమైనా కావచ్చు, తొట్టతొలకు మాత్రం కాలిపోవలసిందే, అథవా భూమి యందు కప్పి పెట్టబడవలసిందే తప్ప వేరొకలా శరీరంతో ఉండడం అన్నది మాత్రం సంభవం కాదు. అంతటి మహాత్ముడైన పరమాచార్య స్వామి వారైనా కూడా ఆయన శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోవలసిందే. వివేకానందుడైనా వెళ్ళిపోవలసిందే, రామకృష్ణ పరమహంస అయినా వెళ్ళిపోవలసిందే. శరీరములు వెళ్ళిపోతాయి. కాబట్టి మనస్సు అది శక్తివంతమై ఉంటుంది. ఇది ఎంత జర్జరీభూతమైపోనివ్వండి, ఇది ఎంత వృద్ధాప్యమును పొందనివ్వండి, మనస్సు బలంగా ఉందనుకోండి, మనస్సు తేజోవంతంగా ఉందనుకోండి, మనస్సు పవిత్రంగా ఉందనుకోండి, అది మాట్లాడిన ఒక్క మాట లోకానికంతటికీ ఉపనిషత్తు అయి కూర్చుంటుంది. అందుకే వేదాంతము అనుభవంలోకి రావాలి, వేదాంతము మనస్సుని పవిత్రం చేయడానికి పనికి రావాలి. అనుష్ఠానమునకు పనికిరాని ధర్మము తాను ఆచరించడానికి, తన మనసుకు పట్టించుకోవడానికి పనికిరాని వేదాంతము తనకు అక్కరకు వచ్చేవి కావు. శుష్క వేదాంతం అని లోకంలో ఓ మాట, తాను ప్రసంగించడానికి మాత్రమే పనికొచ్చే వేదాంతం తనని నిజ జీవితంలో ఉద్ధరించేది కాదు. నిజంగా మనసుని పట్టిన వేదాంతం ఏదో అదే నిజంగా మనిషిని తరింపజేస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. వెనకటికి ఒక ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే ఆయన బావమరిది గారు వచ్చేట ఇంటికి, ఆయనతో పాటు ఉపన్యాసాలకు వెళ్ళి వినుస్తుండేవాళ్ళు. వచ్చి అక్కగారి దగ్గరికి వెళ్ళి, అక్క బావ ఎంత బాగా చెప్పారనుకుంటున్నావు, అబ్బో బావగారి మాటలు వింటుంటే ఇంకా పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు, ఎంత గొప్పగా చెప్పారే అనేవాడు. రోజు భార్య అనేది భర్త దగ్గర, ఏమండి మీరు ఆ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు వాడిని తీసుకెళ్తున్నారు, పిల్లవాడు వాడు వైరాగ్యం పొందుతున్నాడు, వాడేమో చిచ్చి ఇంకా నాకు అక్కర్లేదు అక్క, నాకు అసలు ఇష్టం లేదు ఇంకా జీవితం అంటే,
అసహ్యం పుట్టేసింది. బావగారి మాటలు విన్న తర్వాత ఇంకా పెళ్లి ఏమిటి, జీవితం ఏమిటి, సంసారం ఏమిటి అనిపిస్తోంది అంటున్నాడు. వాడు ఏ సన్యాసుల్లోకి వెళ్ళిపోతాడో భయంగా ఉందండి అని. అంటే భర్త అనేవాడు రోజును భయపడకే, అసలు నిజంగా నోటితో ఇన్ని మాటలు మాట్లాడిన వాడు ఎవడుంటాడో వాడు సంసారాన్ని విడిచిపెట్టడు. ఎవడు నిజంగా వైరాగ్యాన్ని పొందాడో వాడు చెప్పకుండా వెళ్ళిపోతాడు. రోజు ఆవిడ అలాగే అంటుండేది, ఆయన అలాగే అంటుండేవాడు. ఒకరోజు మళ్ళీ భార్య అడిగింది భర్తని, ఏమండి ఇవాళ మా తమ్ముడు మరీ గొప్పగా చెప్పేశాడండి. పడుకుంటున్నాడు ఆయన మంచం మీద. పడుకుంటున్నవాడు లేచి అన్నాడు, ఏమిటో మీ తమ్ముడు మనసుకు వంట పట్టింది అనుకుంటున్నావు, సన్యాసుల్లో కలిసిపోతాడు అనుకుంటున్నావు. నిజంగా మనసుకు వంట పట్టిన వాడు ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోతాడో తెలుసా? ఇదిగో ఇలా వెళ్ళిపోతాడని తువ్వాలు తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం ఆయన మళ్ళీ ఇంటికి రాలా. అంటే ఆయన మనసుకు వంట పట్టింది. వంట పట్టినది ఏదో అది వేదాంతం, అది అప్పుడు పనికొస్తుంది. వేదాంతం జీర్ణము కావాలి, వేదాంతము మనస్సుని పట్టుకోవాలి. మనస్సుని పట్టని వేదాంతము ఆచరణాత్మకము కాదు, మీకు ధైర్యం ఇవ్వదు. ఎందుకంటే మీకు ధైర్యం ఇచ్చేది, మీకు ద్యుతినిచ్చేది, మీకు జవాన్నిచ్చేది, మీకు ఆ శక్తినిచ్చేది, మీ శరీరాన్ని పవిత్రం చేసేది, జర్జరీభూతమైన శరీరంలో ఉన్నా సరే అసంఖ్యాకమైన పవిత్ర కర్మలు చెయ్యగలిగినది మనస్సొక్కటే, శరీరము కాదు. శరీరములకు పరిమితులు ఉంటాయి. చీకటి పడిపోయిన తర్వాత మీరు వెళ్ళలేరు. అదే కటిక చీకట్లో కూడా మీరు ఆనందనిలయ విమానానికి మాడవీధుల్లో ప్రదక్షిణం చేయగలరు మనస్సుతో. ఈ శరీరంతో, ఈ కంటితో సహస్రదీపాలంకార సేవ చూడాలి అంటే 7 కొండల మీద సాయంకాలం 5:30 నుంచి 6:30 గంట సేపు ఉంటేనే. మనస్సు శక్తివంతమైన వాడికి వెంకటాచలం వెళ్ళి 15 ఏళ్ళైనా తన ఒంటికి 98 సంవత్సరాల వయస్సు వచ్చేసినా ఆయనకి బెంగ ఉండదు. 98 ఏళ్ల వయస్సులో కూడా ఆయన మడత కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని మానసికంగా వెళ్ళిపోగలడు. అందుకే కిష్కింధకాండ చివరిలో రామాయణంలో ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తారు వాల్మీకి మహర్షి. ఆయన అంటారు, సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంట. అద్భుతమైన శ్లోకం. సుందరకాండకంతటికీ కూడా అదే పునాది, ఆ శ్లోకమే పునాది. అందులో ఆయన ప్రారంభం చేస్తూనే హనుమ లంకాపట్టణాన్ని శరీరంతో చేరలేదు, ఇంకా 100 యోజనముల దూరం వెళ్ళలేదు సముద్రాన్ని దాటి. కానీ జగామలంకాం మనసా మనస్వి, మనసుతో మాత్రం వెళ్ళిపోయారు లంకాపట్టణానికి. కిందనున్న వాళ్ళు కొన్ని కోట్ల వానరములు ఉన్నాయి, ఇవేం చూస్తున్నాయి? అయ్య బాబో ఇంత పెద్ద సముద్రం ఉంది కదా, ఎలా పెడతాడంటున్నాయి. వీళ్ళెవరు వెళ్ళేవాళ్ళు గారు, చూసేవాళ్ళు బెంగెట్టుకుంటున్నారు ఎలా పెడతాడని. వెళ్ళవలసిన వాడు చేరిపోయాడు మనస్సుతోటి. అంటే ముందు మనసుకు ఆ బలం ఉంటే తప్ప శరీరం వెళ్ళదు. మనస్సుకి ఆ బలం ఉండాలి. మనస్సు కాని బలహీనమైపోయింది అనుకోండి, ఉత్తర క్షణం వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఏమిటో తెలుసా అండి? ఆలోచన స్రవంతిని ఎప్పుడూ కూడా మీ శక్తి జ్ఞాపకం వచ్చేటట్టుగా మిమ్మల్ని నడవనివ్వదు. భయం పుట్టేసింది అనుకోండి, లోపల నుంచి ఏ కారణానికైనా భయం వచ్చేసింది అనుకోండి, ఇంకా ఎంతసేపు ఏ ఆలోచన వస్తుందో తెలుసా అండి? ఏమైనా అయిపోతే అదే తప్పించి అసలు ఏదీ చేయలేడు. ఆయన శుభ్రంగా ఉంటాడు, ఏమీ ఉండదు, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంకోళ్ళని తోడు అడుగుతాడు, ఎవరన్నా మీరు వస్తారా అంటాడు. ఎందుకంటే తోడు, హైదరాబాద్ మీరు వెళ్ళొచ్చుగా, మీకేమి ఇబ్బంది లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు, ఎందుకు మీకు తోడు? ఎందుకైనా మంచిది, పెద్దవాడిని అయిపోయాను కదండి, ఒక్కడిని వెళ్ళడం ఎందుకంటే అంటే ఒక్కడిని వెళ్ళడం ఎందుకు, పెద్దవాడిని అయిపోయానంటే? ఆయన అనుమానం ఏమిటంటే తాను చీకట్లో బెర్త మీద పడుకుని ఉండగా పక్క వాళ్ళు ఎవరికి తనకి తెలియనప్పుడు తనకి ఏ స్పృహ తప్పిపోవడమో శోష చేయడమో జరిగితే తన పేరు తాను చెప్పుకోలేకపోతే ఎలా తనని గుర్తుపడతారు? తనేనా అయిపోతాడేమో, తను ఎక్కడో దింపేస్తారేమో, తన పెట్టి ఎత్తుకుపోతారేమో, అన్నీ ఇంకా వికృతమైన ఆలోచనలే, సరి అయిన ఆలోచనలు రావు. ఈ ఆలోచన ఏం చేస్తుందో తెలుసా అండి? హైదరాబాదు చక్కగా పెళ్లి కొడుకులా వెళ్ళిపోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఎవడూ దొరకలేదని వెళ్ళడం మానేస్తాడు.
ఇప్పుడు శరీరంలో బలం లేక వెళ్ళలేదా, మనసుకి జవం లేక వెళ్ళలేదా? దేనికి వెళ్ళలేదు? శరీరానికి బలం లేక వెళ్ళకపోవడం కాదు, మనసుకి బలం లేక వెళ్ళలేదు. ఇంకొక ఆయన ఉంటాడు, ఏమయ్యా ఈ వయసులో ఎందుకయ్యా నీకు గుడికి రోజు ప్రదక్షిణానికి పడిపోతావేమో అన్నారనుకోండి. ఆయన అంటాడు, గుడికి ప్రదక్షిణం చేయకుండా ఉండిపోతాను ఏమిటండి? ఉంటానా? అప్పుడు ఉండనుగా. మరి ఈ శరీరంతో ఉన్నంతకాలం చేయవలసిందే ఉంది, గుళ్ళోకి వెళ్ళడమేగా. మరి ఆ గుళ్ళోకి వెళ్ళడం మానేసి ఇంక నేను ఈ శరీరాన్ని చూసుకుంటే ఈ తెప్ప ఇవ్వడం వల్ల వచ్చిన ఉపయోగం ఏమిటి? ఏటికి వరదొస్తోంది, నీ దగ్గర ఒక పడవ ఉంది, ఈ పడవలో ఏరు దాటేసేయి. ఏరు దాటేస్తే ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతావు. ఇక వెళ్ళిపోయావా, నిన్నేం చేయలేదు, ఎందుకంటే అవతల చాలా ఎత్తు, ఇక నిన్ను వరద ఏం చేయదు. కాబట్టి తొందరగా దాటు, ఏరు వరదొస్తే ఇంక దాటలేవు అన్నారు. ఒక ఆయన గబగబా తన పడవ తీసుకుని ఏరు దాటేశాడు. ఇంకొక ఆయన పడవ వంక చూసుకుని, బా ఇంత చక్కటి పడవ, ఇంత బాగా రంగులు వేయించాను, ఇంత కష్టపడి చేయించాను, ఇప్పుడు ఇటువంటి పడవలో నేను ఎడుతుంటే ఏమో ఆయన చెప్పాడు కానీ గంట వరకు రాదని, తీరా నేను బయలుదేరగానే వరదొచ్చేస్తే, ఈ పడవ తట్టుకోలేకపోతే, ఈ పడవ గభాలన తిరగబడిపోతే, నేను ఆ పడవలో ఉండిపోతే, బయటికి రాలేకపోతే, ఈలోగా కొట్టుకుపోతే, పోనీ అన్నాడు కానీ అంత కొట్టుకుపోతామా, యువతల ఒడ్డు నుండి ఒడ్డునేగా ఉన్నాను అని పడవెక్కకుండా పడవను దాచుకుని ఒడ్డుని నించున్నాడు. గంట అయిపోయింది, వరద వచ్చేసింది, పడవ పోయింది, తాను పోయాడు. ఏమిటి ఉపయోగం? పడవని ఉపయోగించుకున్నవాడెవరో వాడు ఏరు దాటుతాడు తప్ప, పడవని చూసుకుని మురిసిపోయి అయ్యి బాబోయ్ ఈ పడవ ఎక్కడ ఏమైపోతుందో, ఈ పడవ తట్టుకుంటుందో తట్టుకోదో అని పడవని దాచుకుందాం అనుకున్నవాడు పడవతో పాటే పోతాడు తప్ప పడవ తనకు ఉపయోగపడదు. పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే, దీన్ని తెప్పని చేసుకుని దాటు సంసార సముద్రాన్ని. దాటేటప్పుడు నీవు ఒక గొప్ప ప్రయోజనం కావాలి అంటే ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది. నేను ఒక ఉపన్యాసం చెప్పాలి అని అనుకుంటే, ఒక గంట సేపు మాట్లాడాలి అని నేను అనుకుంటే, ఒక గంట సేపు నేను ఇలా స్థిమితంగా కూర్చోవలసి ఉంటుంది. ఒక గంట సేపు నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాని మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. నా ఎదురుగుండా వీడియోగ్రాఫర్లు తిరుగుతున్నా, ఫోటోగ్రాఫర్లు తిరుగుతున్నా, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నా, అది నా దృష్టికి భంగపాటైనా, అది నా దృష్టి కేంద్రీకరణని పాడు చేస్తుందని నాకు తెలిసినా, నేను చూసి కూడా దాన్ని చూడకుండా ఉండాలి. నేను దాని మీద దృష్టి పెట్టాననుకోండి, వెంటనే నేను ఏం మాట్లాడుతున్నానో పోతుంది. కాబట్టి దానికి నేను సిద్ధపడగలిగితే నేను గంట సేపు ప్రసంగం చేయగలను, లేకపోతే నేను ప్రసంగం చేయలేను. ఆ కష్టం నేను భరించవలసి ఉంటుంది. నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం అనేటటువంటి గొప్ప ప్రయోజనాన్ని పొందాలన్నా, అథవా ఉత్తమ లోకాల్ని చేరుకోవాలన్నా, లేదా కనీసం మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావాలన్నా, నువ్వు దీంతో కొంత కష్టం చేయవలసి ఉంటుంది. దీనితో నువ్వు ఒక ప్రసంగానికి వెళ్ళి కూర్చుని వినలేదు, ఎలా నీకు వస్తుంది శాస్త్రం? ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలియమంటే విషయం తెలియదు. నువ్వు పుస్తకం చదవవు, పుస్తకం ఇంట్లో ఉంది, పెద్దలు చదివించారు, చదువుకోగలవు. పుస్తకం తెచ్చుకోవు, పుస్తకం చదవవు, చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవు. మరి ఈ శరీరంతో నువ్వు ఎలా తరిస్తావు? ఎందుకండి దాన్ని చదవడం? ఇప్పుడు ఆ భగవద్గీత అంతా చదవకపోతే వచ్చిన నష్టం ఏమిటండి? రోజు చక్కగా టీవీ చూస్తాను, చూడు, అదిగో ఆ పడవని పట్టుకుని చూసుకుని మురిసిపోతూ గడిపేసి పడవ తాను కొట్టుకుపోయిన వాడు ఎలా ఉంటాడో అలాగే కొట్టుకుపోతాడు. ఈ తెప్పని ఎవరు వాడుకుంటాడో వాడు మాత్రమే ఏరు దాటుతాడు. ఆ ఏరు దాటడం అనేటటువంటి ప్రక్రియ యందు మనసు చాలా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఆ మనసు కాని దౌర్బల్యమునకు లోనైపోయిందనుకోండి, అది ప్రతి చిన్నదానికి కదిలిపోయి భయపడిపోయిందనుకోండి, శరీరమునందు ఉండవలసినటువంటి బలమంతా ఉన్నా నిరర్ధకమే. ఎందుకో తెలుసా అండి? శోకమునకు కొన్ని లక్షణాలు ఉంటాయి. శ్రీరామాయణంలో లక్ష్మణస్వామి చెప్తారు రామచంద్రమూర్తితో, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే ధృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమో రిపుః. ప్రపంచంలో శోకమును మించిన శత్రువు లేడు. ఎందుచేతనంటే శత్రువు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడూ వీడిని ఎలా పాడు చేద్దామని చూస్తాడు. శోకం ఏం చేస్తుందంటే ఎవరు శోకమును పొందారో వాణ్ణే పాడు చేసేస్తుంది. శోకమునకు వాడే శత్రువు. ఎవడు శోకమును పొందాడో వాడిని పాడు చేస్తుంది. నిప్పు తీసుకొచ్చి నేను జేబులో వేసుకున్నాను అనుకోండి, అయ్యో వాళ్ళు ఎవ్వరూ నిప్పట్టుకోలేదు, పాపం ఈయన ఒక్కడే జేబులో వేసుకున్నాడు అని
జేబులో వేసుకోలేదు నన్ను, వీడొక్కడే జేబులో వేసుకుని గౌరవించాడని నన్ను గౌరవించి ఊరుకుని మిమ్మల్ని కాలుస్తుందా, జేబులో వేసుకుని నన్ను కాలుస్తుందా? నన్ను కాలుస్తుంది. అలా శోకము ఎవరి యందు ఉత్పన్నమైందో వాళ్ళనే పాడు చేసేస్తుంది శత్రువై. ఆ శోకము మొట్టమొదట చేసే పని ఏమిటి అంటే, శోకో నాశయతే ధైర్యం. శోకము వలన ధైర్యం పోతుంది. ధైర్యము అంటే అది పెద్ద విషయం ఏముందండి, మనం చేయగలం అనలేడు. ఎన్ని వనరులు ఉండనివ్వండి, ఎన్ని సంభారములు దగ్గర ఉండనివ్వండి, ఎంత చెయ్యగలిగిన సమర్థత ఉండనివ్వండి, మొట్టమొదటే బెంగ. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఉండేది ఏలూరులో, వెళ్ళవలసింది తాడేపల్లిగూడెం. ఇంకా మర్నాడు వెళ్ళాలి తాడేపల్లిగూడెం. వెళ్ళి ఏదో ఒక చాలా ముఖ్యమైన విషయం మీద వెళ్ళవలసి ఉంది నేను ఆయన. ఆయన దగ్గరికి నేను వెళ్ళి అన్నాను, అయ్యా ఇవాళ మనం రేపు పొద్దున్నే 5:30 ట్రైన్ ఎక్కేస్తే తాడేపల్లిగూడెం వెళ్ళిపోతాం. మీ ఇల్లు దగ్గరేగా, పవర్ ప్యాట్ స్టేషన్ వెనకాతలే, కాబట్టి మనం పవర్ ప్యాట్ స్టేషన్లో ఎక్కేద్దాం పాసింజర్ కాబట్టి. అంటే ఆయన అన్నాడు, కష్టం అండి అన్నాడు. ఎందుచేత కష్టం అన్నాను. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. వ్యక్తి మనస్సు బలహీనత అంటే అలా ఉంటుంది. ఆయన నాకు 2 కారణాలు చెప్పాడు. ఈ 2 కారణముల చేత మనం ప్యాసింజర్కి వెళ్ళలేము. ఏమిటి అన్నాను. 3 సందుల అవతల పిచ్చి కుక్కొకటి తిరుగుతోంది. శీతాకాలం కదండి, 5 గంటలకి చీకటి తెల్లవారదు. 5 గంటలకి మనం ఇంట్లోంచి బయటికెడితే ఆ పిచ్చి కుక్క మీద పడితే తాడేపల్లిగూడెం మాట తర్వాత. మనని రక్షించేవాడు ఉండడు, హైడ్రోఫోబియా వస్తుంది. ఎవరి ఇంట్లో వాళ్ళు కూడా చూడరు. కాబట్టి సాహసం చేయలేం. పిచ్చి కుక్క 3 వీధుల అవతల ఉంది కాబట్టి మనం వెళ్ళలేం, మొదటి విషయం. 2, నా దగ్గర చిల్లర లేదు. చిల్లర లేకపోతే ఏమండి అంటే, మీకు తెలియదు కోటేశ్వరారు, మనం వెళ్ళి బుకింగ్ కౌంటర్లో చెయ్యి పెట్టి 100 రూపాయల కాగితం ఇచ్చి తాడేపల్లిగూడెం అనగానే వాడి చెయ్యి తోసేసి చిల్లర తెచ్చుకోండి అంటాడు. ఎవ్వడు ఇవ్వడు. 100 రూపాయలకి చిల్లర ఇమ్మంటే ఎవడు ఇవ్వడండి. పొద్దున్నే చిల్లర ఎక్కడుందండి అంటాడు. పోను కాఫీ తాగి చిల్లర పుచ్చుకుందంటే, కాఫీ తాగితే